నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏదైనా కార్యం చేపట్టే ముందు వినాయక పూజ చేసి ప్రారంభించినట్లు కార్మిక సంఘాలు ఏఐటీయూసీని తలుచుకున్న తర్వాతనే మాట్లాడే పరిస్థితి ఉంది. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శ. గోదావరి కని పట్టణంలో బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలు సందర్శించిన ఏసీపీ మడత రమేష్. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్గం ఎంఓర్ఓకి వినతి పత్రాన్ని అందజేసిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా వాడవాడల కుంకుమ పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు. సింగరేణి 2025-26 వార్షిక క్రీడలలో భాగంగా ఆర్జీవన్ ఏరియా అంతర్విభాగాల వార్షిక క్రీడా పోటీలలో బాస్కెట్బాల్ పోటీల ప్రారంభం. ఏదైనా కార్యం చేపట్టే ముందు వినాయక పూజ చేసి ప్రారంభించినట్లు కార్మిక సంఘాల ఏఐటీయూసీని తలుచుకున్న తర్వాతనే మాట్లాడే పరిస్థితి ఉందని యూనియన్ల తీరును ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు. గోదావరి కని భాస్కర్రావు భవన్లో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి సీతారామయ్య మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఒక స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా జరగకపోయినా మాట్లాడని యూనియన్లు ఇప్పుడు ఏఐటీయూసీ గుర్తింపు సంఘం వచ్చిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లు జరిపిస్తూ యాజమాన్యంతో మాట్లాడి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పోతుంటే ఏఐటీయూసీని విమర్శిస్తూ ఉన్నాయని ఆరోపించారు. 6 సంవత్సరాలుగా సింగరేణిలో ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేస్తుంటే ఏఐటీయూసీ కోర్టుకు వెళ్లి ఎన్నికలు జరిపించాలని ప్రయత్నం చేస్తుంటే కొన్ని యూనియన్లు సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలు వద్దని సంతకాలు చేసిన యూనియన్లకు ఏఐటీయూసీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఏఐటీయూసీ గెలిచిన తర్వాత పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను స్ట్రక్చర్ సమావేశాల ద్వారా సింగరేణి C&MD డైరెక్టర్లతో మాట్లాడి పరిష్కారం చేస్తూ వస్తున్నామని వెల్లడించారు. సింగరేణిలో మైనింగ్ స్టాప్ సమస్య, ఆపరేటర్ల ప్రమోషన్స్ పై చర్చించి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని, త్వరలోనే సర్క్యులర్ వస్తుందని తెలిపారు. అలాగే స్వంతింటి కళపై కొండ కమిటీ వేశారని, భూమి కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండగా అది పెండింగ్లో ఉందని, త్వరలోనే స్వంతింటి కళ నెరవేరుతుందని, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రద్దుపై కూడా స్ట్రక్చర్ సమావేశాల్లో మాట్లాడడం జరిగిందన్నారు. సింగరేణి పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా కొన్ని సమస్యలు త్వరగా పరిష్కారం కావడం లేదని, రాజకీయ జోక్యంపై ఒక యూనియన్ కూడా మాట్లాడకుండా ఎప్పుడు ఏఐటీయూసీనే విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైన సంవత్సర కాలంలోనే చాలా పెండింగ్ సమస్యలను పరిష్కరించిందని తెలిపారు. మారుపేల సమస్య పరిష్కారం కోసం కూడా ఏఐటీయూసీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కొన్ని న్యాయపరమైన చిక్కుల మూలంగా ఆలస్యం అవుతుందని తెలిపారు. త్వరలోనే మారుపేల సమస్య కొలిక్కి వస్తుందని వెల్లడించారు. మన దేశంలో చాలామంది ఏ పనైనా చేసే ముందు లేదా ఏ దేవుడికైనా చేసే ముందు వినాయకుడికి ముందు పూజ చేస్తారు. చేసి వినాయకుడి తర్వాత మిగిలిన చేస్తారు. మన సింగరేణిలో కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడే ముందు ఏఐటీసీని తిట్టి తర్వాత మాట్లాడతారు. సరే, అది ఏఐటీసీకి జయమే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. కార్మికులు గుర్తిస్తారు ఎవరేం పని చేస్తున్నారని. ఏఐటీసీ విఫలమైందంట. ఎందులో విఫలమైంది? గతంలో 6 సంవత్సరాలు ఒక్క స్ట్రక్చర్ కూడా మీటింగ్ జరగకపోతే మాట్లాడనటువంటి సంఘాలు 6 సంవత్సరాలు సింగరేణిలో ఎన్నికలు జరపకపోతే మాట్లాడినటువంటి సంఘాలు ఎన్నికలు పెట్టాలని మేమేమో హైకోర్టుకు పోయి మేము హైకోర్టులో కేసు నడిపించి తిరుగుతూ ఉంటే
ఈ సంఘాలు పోయి యాజమాన్యంతో కలిసి సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలే వద్దని మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడే అర్హత ఉంటుందా అని వాళ్ళ విచక్షణకే వదిలిపెడతారు. సరే, ఏదేమైనా ఇవాళ మీరేదో మాట్లాడేదని కాదు. ఏఐటీసీ యూనియన్ మొదటి నుంచి కూడా కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసింది, కృషి చేసింది. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసినాం. కానీ మేము ఎప్పుడూ యాజమాన్యానికి ఇది కాలేదు. ఇప్పుడు కూడా గుర్తించాలి, తప్పనిసరిగా అవసరమైతే అన్ని సంఘాలను కూడా కలుపుకుంటాం. ఇప్పుడు ఎంత అయిందండి పీరియడ్? సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మాకు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిండ్రు. రేపు 9వ తారీఖు వస్తే 1 సంవత్సరం అవుతుంది. మరి ఇప్పటికి 2 సార్లు, ఒకసారి ఏమో సిఎండ్ఎండీ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది, 2 సార్లు ఏమో డైరెక్టర్ పాల్ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది. పెండింగ్ సమస్యలు గత 5-6 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు మాట్లాడి కొన్ని ఒప్పించాం. కొన్నిటిపైన సర్క్యులర్ కూడా ఇచ్చారు, కొన్నిటిపైన అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇంకా సర్క్యులర్ రావాల్సింది. కొన్నిటి కొరకు కమిటీలు వేశారు. ఆ కమిటీలలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే ఏఐటీసీ అయిపోయింది, ఏఐటీసీ విఫలమైందని ప్రచారం చేస్తే ఇవాళ కార్మికులు గుర్తించారా వాస్తవాలని? ఇవాళ రాజకీయ జోక్యం పెరిగి సింగరేణిలో క్వార్టర్ల అలాట్మెంట్ కాడ నుంచి, ట్రాన్స్ఫర్ల కాడ నుంచి, డెప్యుటేషన్ల కాడ నుంచి ఫైర్వేల్ నడుస్తూ ఉంటే దాన్ని మేము ఏఐటీసీగా అడ్డుకుంటూ ఉంటే దాని మీద మాట్లాడరు. మీరు రాజకీయ జోక్యం పైన మాట్లాడరు. కాబట్టి సరే, ఏదేమైనా మేము తప్పనిసరిగా కార్మికులు ఇచ్చిన హామీల కొరకు కృషి చేస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మండి ఎల్లాగౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు సయ్యద్ సోహెల్, తాళపెల్లి మల్లయ్య, ప్రీతం, పర్లపెల్లి రామస్వామి, బుర్ర భాస్కర్, సిరిసిల్ల మల్లేష్, ఆర్ రాజేశ్వరరావు, ఆఫీస్ కార్యదర్శి తోడు పూనూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని పట్టణంలో బైక్ పై తిరుగుతూ ఆదివారం రాత్రి గోదావరి కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ గణేష్ మండపాలను సందర్శించారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్లోని గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరి కని ఏసీపీ రమేష్, గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు, మండప నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. గణేష్ నవరాత్రులు అనంతరం శోభయాత్ర నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలను కాపాడడమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశమని ఏసీపీ తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి మండపాల వద్ద భద్రత ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర జాగ్రత్తల గురించి తెలుసుకొని ఇదే రీతిలో ఈ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని, పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నవరాత్రులు నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ఏసీపీ మండప నిర్వాహకులకు సూచించారు. గోదావరి కని కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు గోదావరి కని 1 టౌన్, 2 టౌన్, ఎన్టీపీసీ రామగుండం పరిధిలోని విగ్రహాలన్నింటినీ కూడా అందరినీ సందర్శించి విగ్రహాల దగ్గర ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకునే విధానాలు పరిశీలించి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండప నిర్వాహకులందరికీ కూడా మా యొక్క విన్నపం ఏమిటంటే, కమిటీ నిర్వహించిన విధంగా 5వ తారీఖు నాడు అందరూ ఒకే రోజు నిమజ్జనం చేసి నిమజ్జనం చేసే కార్యక్రమం లోపల ఈ శోభాయాత్రను అత్యద్భుతంగా నిర్వహించాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ క్రమం లోపల ఎవరు కూడా పిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ తీసుకునే జాగ్రత్తలు, ఎవరు పండుగను పండలాగానే జరుపుకునే విధంగా ఎవరు ఈ ఎలక్ట్రిసిటీ కానీ లేకుండా మరే ఇతర యాక్సిడెంట్లకు గురి కాకుండా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. గణేష్ మండపాల సందర్శనలో ఏసీపీతో పాటు గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతరులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం చూద్దాం.
హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులు, మహిళలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదన్న కారణంగా అంతర్గం మండల MRO కార్యాలయం ఎదుట సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతర్గం బీజేపీ మండల అధ్యక్షులు బోర్డు సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటికీ అమలు కాలేదని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్థానిక ప్రజల డిమాండ్ మేరకు గోలివాడ మీదుగా గోదావరి వంతెన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఎల్లంపల్లి నిర్వాసితులు ఎన్నో సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సకాలంలో యూరియా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల ముందు FCI బాధితులకు గెలిచిన వెంటనే నెల రోజుల్లోగా వారికి డబ్బులు ఇప్పించే బాధ్యతని తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని, వారు ఇచ్చిన హామీని గాలికి వదిలేసి ఇప్పటి వరకు వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. FCI బాధితులకు త్వరగా న్యాయం చేయాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మన కళ్ళెదుట కనబడతా ఉన్నాయి. ఇవాళ 6 గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ మహిళలకు ఇస్తాన్నటువంటి 2500 కావచ్చు, ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు, ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడతా ఉన్నారు. ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, అంతర్గా మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గా మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే 125 కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి పరిస్థితి, మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. దాంతో పాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు, అంతర్గం కాందిశీలకు సంబంధించినటువంటి 10 గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ రైతులకి యూరియా సమస్య, ఇవాళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, ఇవాళ సీఎంగా చేతకాకపోతే ఇవాళ మీరు గద్దె దిగిపోండి, ఇవాళ ప్రజల రైతుల ఉసురు పోసుకోకండి. మీరు కనుక ముందస్తు ప్రణాళికలు ఉంటే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి యూరియా కష్టాలు వచ్చేటివా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ స్థానికంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ బీటెక్లు చేసిన వాళ్ళు, ట్రిపుల్ చేసిన వాళ్ళు, ఇవాళ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవాళ ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఇవాళ 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ వాటి మీద మీ చర్యలేవి? ఆనాడు RFCL బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కదా మాట్లాడింది, ఎవరైతే ఉన్నారో RFCL
బాధితులు వాళ్ళందరికీ కూడా మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పి, ఏది మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఈ సమస్యలన్నీ పరిష్కరించని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ఇక్కడ అంతర్గా మండల కేంద్రంలో మా మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ బోడగుంటి సుభాష్ గారి నేతృత్వంలో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని కూడా కోరుతా ఉన్నాము, ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వానికి మా ద్వారా నివేదికని పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అనంతరం బీజేపీ నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసినందుకు ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కులగణన చేపట్టి రాహుల్ గాంధీ సూచన మేరకు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా బీసీలకు 42 అత్యధికంగా రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుని కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా కృషి చేసి మంత్రివర్గ సహకారంతో అసెంబ్లీలో బిల్లును పాస్ చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైనా బీసీల పట్ల ప్రేమతో బీసీ పక్షపాతిగా ఈ బిల్లును అమలు చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందని వారు అన్నారు. తద్వారా ప్రైవేట్ ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు అమలయ్యే కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలిపారు. 29 రాష్ట్రాలుంటే ఒక డైరింగ్ డాషింగ్తో మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణన కానీ చేపట్టే కార్యక్రమంలో మన ముందున్నాడు, సమర్పితమైనాడు. మరి ఏదైతే మొన్న జరిగిన ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగిన ధర్నాలో దాదాపుగా ఇండియా కూటమికి సంబంధించిన దాదాపుగా 100 మంది ఎంపీలు పాల్గొనడం జరిగింది. కన్వర్టెడ్ బీసీ అనే ప్రధాని ఇప్పటికీ 5 సార్లు మన ముఖ్యమంత్రి వర్యులు 5 సార్లు లెటర్ రాసినా ఒక్కసారి కూడా స్పందించలే. అది రాష్ట్రపతికి టైం ఇవ్వమంటే కూడా టైం ఇవ్వలే. ఇంత మత ప్రచారం చేసుకుంటూ ఈ దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మా యొక్క 3 రాష్ట్రాలే మా కాంగ్రెస్ పార్టీ ఉంది, మిగతా 26 రాష్ట్రాల్లో మీకు సంబంధించిన బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ఏ ఒక్క రాష్ట్రమైనా ఇంత డేర్ స్టెప్ వేసి ఈ బీసీ కులాలకు న్యాయం చేసే పనిలో ఏ రాష్ట్రం కూడా పనిచేయదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైంది. అది ఏదైతే మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు సూచించిన ఏదైతే మేరకు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సూచన మేరకు మరి యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు, ఈరోజు బిల్లు పాస్ చేసినందుకు మరి తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను హైలైట్ చేయాలని చెప్పి మా ప్రియతమ నాయకులు, మా డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్రాలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు కులగణన సర్వే ఆధారంగా మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి మరి బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి సూచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడాన్ని హర్షిస్తూ మరి నిన్న కేబినెట్ తీర్మానం మంత్రుల సహకారంతో మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మరి బిల్లు పాస్ అయినందుకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన గోదావరికని కాంగ్రెస్ పార్టీ మరి రామగుండం మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈరోజు మరి సంబరాలు నిర్వహించడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచలు కాల్చి స్వీట్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్, పాతిపల్లి ఎల్లయ్య, ఎండి ముస్తఫా, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, ఉమా, సాంబమూర్తి, గడ్డం సీను, ధూళికట్ట సతీష్, బాబుమియా, మహమ్మద్, నజిముద్దీన్, గుంపుల తిరుపతి, చొప్పరి శ్రీనివాస్, అనుమ సత్యనారాయణ, మోయ్ సన్నీ, అల్లిశంకర్, జనగామ శివ, చిలకల సీను, బుర్ల సీను, గజబిన్కర్ బాబు, ఒద్దేలు, గుమ్మడి రవి, కార్తీక్, కృష్ణ, శాంతి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా గోదావరికని పరిసర ప్రాంతాల్లో వాడవాడల గణేష్ మండపాల వద్ద కుంకుమ పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
లోని రమేష్ నగర్ గణేష్ మండపం వద్ద నిర్వాహకులు కుంకుమ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రీరామ్ నగర్ శ్రీరామ మిత్ర మండలి గణేష్ మండపం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వివిధ ఏరియాలలోని గణేష్ మండపాల వద్ద కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహాగణపతయే నమః మహాగణపతయే నమః.
గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సినుకమ్మ కురిసిందో సిద్ధేసేటోళ్ళం మాసేను సలకల్లో సమటాసు కాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నేను నిలిపి నవరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుకోకే మండపా మా మనసే విశాలమంట సాలనుకోవే సరిపోకుంటే మా సిన్నీలంటే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం ఆ ఎంటి ఎన్నెల్లో ఎంటి కొండల్లో నీ తల్లి ఒడిలోన గారంగా పెరిగి మా ఊరి సందుల్లో మైకు సప్పుల్లో సింతేసి ఆడవే కొలిచే భక్తుల్లో ఎలుక రథమెక్కుతా బెల ఏనుగు రూపమున్న నువ్వలా గౌరమ్మ పురుడు పోయగా గంగమ్మ ఒడి చేరుతాములే రంగు రంగులెగురుతుంటే మొదలయ్యే నీ ఊరేగింపే చిన్న పెద్ద సిందేస్తుంటే సామి ఎవరాపే హర వీర నమ శివాయని ఖడ్గాలే కంఠం విప్పే అది వింటే పరమేశ్వరుడే మాతో పారం కదిపే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే
గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం ఆ ఎండి ఎన్నెల్లో ఎండి కొండల్లో నీ తల్లి ఒడిలోన గారంగా పెరిగి మా ఊరి సందుల్లో మైకు సప్పుల్లో సిందేసి ఆడవే కొలిచే భక్తుల్లో ఏలుక రథమెక్కుతా బెలా ఏనుగు రూపమున్న నువ్వల గౌరమ్మ పురుడు పోయగా గంగమ్మ ఒడి చేరుతాములే రంగు రంగులెగురుతుంటే మొదలయ్యే నీ ఊరేగింపే చిన్న పెద్ద సిందేస్తుంటే సామి ఎవరాపే హర వీర నమ శివాయని కట్కారే కంఠం విప్పే అది వింటే పరమేశ్వరుడే మాతో పారం కదిపే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే కమిటీ సభ్యుల తరఫున గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. 2007లో పెట్టడం జరిగింది. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. నాకు ఇక్కడ లడ్డు వెలంపాటలో వచ్చిందండి. వచ్చినప్పుడు ఏదైతే నేను మొక్కుకున్నానో అది నాకు నెరవేరింది. అప్పటి నుంచి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. కమిటీ సభ్యుల సహకారం కానీ ఇక్కడ జరిగే ఉత్సవాలు విగ్రహంకి చేసే పూజలు కుంకుమ పూజలు అన్నీ నిత్యం చాలా నిష్ఠగా జరుగుతూ ఉంటాయి. కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారండి. ఇక్కడ జరుపుకోవడం ఇక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర చేసే పూజల ఫలితం మేము నిత్యం ఎప్పుడూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. మాకు అన్ని కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మేము విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మా కమిటీ సభ్యులందరి అయ్యగారి సమక్షంలో కుంకుమార్చన జరుపుకోవడం జరిగింది. ఇందులో 100 మంది మహిళలు గారు హాజరవడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండి వాళ్ళ కోరికలు తీర్చుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి అందరి తరఫున కూడా అందరు బాగుండాలని విషయాలు. సింగరేణి 2025-26 వార్షిక క్రీడలలో భాగంగా ఆర్జీవన్ ఏరియా అంతర్విభాగాల వార్షిక క్రీడా పోటీలను బాస్కెట్బాల్ పోటీల ద్వారా ప్రారంభించుకున్నారు. ఈ క్రీడా ప్రారంభోత్సవానికి ఆర్జీవన్ ఏరియా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ముందుగా ఈ వార్షిక క్రీడల కెప్టెన్లకు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. అనంతరం ముఖ్య అతిథి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని ఫిట్ ఎంప్లాయీగా ఉండి సింగరేణిని ఫిట్గా ఉంచాలని సూచించారు. సింగరేణి స్పోర్ట్స్ క్యాలెండర్ ఇయర్ 25-26 ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ఇనాగరల్ కార్యక్రమం జరిగింది. దీనికి కంపెనీ ఆదేశాల అనుసారంగా మా ఏరియా జీఎం శ్రీ వి లలిత్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు బాస్కెట్బాల్తో ఈ క్యాలెండర్ ప్రోగ్రాము ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కంపెనీ స్పోర్ట్స్ గురించి ఉద్యోగుల సంక్షేమ భాగంలో 1,25 లక్షల బడ్జెట్తో మన ఆర్జీవన్ ఏరియాలో 1,80,000 ఖర్చుతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని ఆదేశాలు వచ్చినాయి. ఈ సంవత్సరం ఆర్జీవన్ ఏరియాకి హాకీ అనే క్రీడను
కంపెనీ లెవెల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో సింగరేణికి కబడ్డీ గేమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. అట్టి కబడ్డీ గేమ్ను ఆర్జోన్ ఏరియాలో నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు ఈ సందర్భంగా మా జిఎం గారి కృషితోని చేద్దామని ఆలోచన అందరిలో ఉంది. ఈ విషయాన్ని యూనియన్ కూడా ప్రస్తావించడం జరిగింది. యూనియన్ సహకారంతో కూడా ఈ కబడ్డీని మన ఏరియాలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా క్రీడాకారులను అందరినీ కూడా క్యాప్టెన్స్ అందరినీ కూడా కోరేది ఏంటంటే మన గనులలో రోజు నిర్వహించే విధుల్లో భాగంగా ఈ స్పోర్ట్స్ అనేది ఒక టీమ్ స్పిరిట్ను కలగజేయడానికి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పనులు చేయడానికి ఈ ఆటలు దోహదపడతాయని కంపెనీ ఉద్దేశంతో ఇంత ఖర్చుతో నిర్వహిస్తున్నాం. కాబట్టి వీటిని మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి శారీరకంగా ఫిట్నెస్ సంపాదించి ఫిట్ ఎంప్లాయీ అంటే ఫిట్ సింగరేణి అనే నినాదాన్ని మనం ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడా గౌరవ కార్యదర్శి హనుమంతరావు, స్పోర్ట్స్ సూపర్వైజర్ హెచ్ రమేష్, సమన్వయకర్త సామల సత్యనారాయణ, కెన్నడి, ఆరేపల్లి శ్రీనివాస్, బేబీ శ్రీనివాస్, కుషనపల్లి శంకర్, ఆర్ఏ శ్రీనివాస్, సంపత్, సల్ల సమ్మయ్య, రియాజ్, సాంబమూర్తి, సాయిలత, క్రాంతి, రమేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్లో తలపెట్టిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐ కృష్ణ, ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో సోమవారం రాష్ట్ర సదస్సు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగోపాధి భద్రత, పని స్థలాలలో రక్షణ, సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, బసంత నగర్ తదితర పరిశ్రమలు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 7న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు సదస్సుకు వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ దేశంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క పరిస్థితులు, ఇవాళ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అట్లాంటి పరిస్థితులపై స్పందించకుండా, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించకుండా, కాంట్రాక్టు కార్మికులకు 26,000 కనీస వేతనం అనేక సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పరిశీలన చేయకుండా, పని భద్రత కల్పించకుండా, ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాంట్రాక్టు కార్మికులకు ఆమడ దూరంలో ఉన్నాయి తప్ప వాటిని ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇలాంటి కార్మికులకు వర్తించడం చేయడం లేదు. ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును ఇవాళ ఐఎఫ్టియు జరగబోతుంది. ఈ సదస్సులో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు, పరిశ్రమల్లో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలతో పాటు కార్మిక చట్టాలు, ప్రభుత్వ తీరుపై చర్చించి పెద్ద ఎత్తున కార్మికులను దేశవ్యాప్తంగా ఆందోళనకు సమీకరించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఉపాధ్యక్షులు చిలక శంకర్, నాయకులు ఈ రామకృష్ణ, కె మోగిలి,
ఐ రాజేశం, ఎం దుర్గయ్య, పి స్వామి, ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్, బి కొమరయ్య, పేర్క వెంకటస్వామి, రమేష్, గుండు రాజయ్య, డి రవీందర్, సుధాకర్, ఎస్ ప్రసాద్, వసంత్, పద్మ, ఒద్దేలు, రాజేశ్వరి, రాయ మల్లమ్మ, బానమ్మ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని యూనివర్సిటీ పీజీ కళాశాల గోదావరికని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఇనుగల మనోహర్ ఆచార్య విద్యార్థులు అందరూ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, సమాజంలోని చెడును పారదోలాలని, యువత దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సింగరేణి పర్సనల్ డిపార్ట్మెంట్కు చెందిన రవీందర్ రెడ్డి ఆచార్య యువత సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకూడదని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గోదావరికనికి చెందిన యూనివర్సిటీ పీజీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ చెందిన విక్టర్, జార్జ్, న్యాయవాది పెద్దెల్లి ప్రకాష్, వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ యాట ప్రసాద్, సాంబశివరావు, డాక్టర్ కిరణ్మయ్, డాక్టర్ నరేష్, దామిరకొండ శంకర్, వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇది కూడా ఒక మంచి ప్రోగ్రామ్. ఇందులో అందరూ కూడా వాలంటీర్స్గా మీరందరూ ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేట్ యూ దట్ యు ఆర్ బీయింగ్ ఏ పార్ట్ ఇన్ ద నేషన్ సర్వీస్. సో ఈ క్యాంప్ పీరియడ్లో ఎన్ని రోజులు? 1 week. You will be given a good certificate also, which is also useful in your future career. ఈ సర్టిఫికేట్కి మంచి రిజర్వేషన్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ స్పెషల్ క్యాండిడేట్ లైక్ ఎన్సీసీ అండ్ అదర్ వాలంటీర్స్. సో ఈ సర్వీస్లో చాలా ఆనెస్ట్గా పనిచేయాలి. నేను పనిచేసినప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళినాం. ఆ పల్లెటూరులో రోడ్ వేయడం అంటే ఆ రోడ్ నిజంగా మట్టి తవ్వి మేము వేసింది. ఇట్ వాజ్ ఇయర్ 87. సో అప్పుడు ఈ జేసీబీలు, బుల్డోజర్స్ ఇలాంటివి ఏవీ లేవు, అంత మాన్యువల్ వర్కే. టు సమ్ ఎక్స్టెంట్ మేము మాకు చేతనైతే మేము చేసినాం మట్టి తవ్వి పోయడం. సో ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇచ్చిన అసైన్మెంట్ ఏవైతే ఉంటుందో అది చేయండి. ఇందులో ఏంటంటే హౌ టు లివ్ టుగెదర్. మీరు రోజు ఇంట్లో అమ్మానాన్నతో ఉంటారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని ఎల్ఐసి ఉద్యోగుల సిబ్బంది కస్టమర్లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 120 మందికి ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ బీరకాయల వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ, 2D-కో పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసి ఉద్యోగులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో ఎల్ఐసి మేనేజర్ మల్లేష్, ఎల్ఐసి ఉద్యోగులు, సిబ్బంది, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, బోగోని హరీష్, యూనస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ వి వాణిశ్రీ హన్మకొండ నుంచి పదోన్నతిపై వచ్చిన డాక్టర్ కె విజయ భాస్కర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధికారులు సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కొయ్యశ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏదైనా కార్యం చేపట్టే ముందు వినాయక పూజ చేసి ప్రారంభించినట్లు కార్మిక సంఘాలు ఏఐటీయూసీని తలుచుకున్న తర్వాతనే మాట్లాడే పరిస్థితి ఉంది. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శ. గోదావరికని పట్టణంలో బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలు సందర్శించిన ఏసీపీ మడత రమేష్. కాంగ్రెస్
ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్గం ఎంఓర్ఓకి వినతి పత్రాన్ని అందజేసిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా వాడవాడల కుంకుమ పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు. సింగరేణి 2025-26 వార్షిక క్రీడలలో భాగంగా ఆర్జీవన్ ఏరియా అంతర్విభాగాల వార్షిక క్రీడా పోటీలలో బాస్కెట్బాల్ పోటీల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.